మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాలో మళ్ళీ ముసలం పుట్టింది. మంచు విష్ణు వ్యవహారంపై మా సభ్యులు అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికలు జరపాలంటున్నారు మా సభ్యులు. జనరల్ బాడీ మీటింగ్లో ఈ చర్చ మొదలైంది. మా కొత్త భవనం నిర్మించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలని కొందరు సభ్యులు నిర్ణయించారు. ఇప్పటికీ భవన నిర్మాణంపై స్పష్టత రాలేదు. దీంతో మా సభ్యుల్లో అసంతృప్తి పెరుగుతోంది. కొత్త భవన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయంటూ సభ్యులు నిలదీస్తున్నారు. సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు మా కమిటీ. 4 ఏళ్లుగా మా అధ్యక్షుడిగా మంచు విష్ణు కొనసాగుతున్నారు. ఇచ్చిన హామీపై క్లారిటీ ఇవ్వకపోవడంతో అధ్యక్ష ఎన్నికలు జరపాలంటూ మా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మేలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎవరైనా అగ్రహీరో ముందుకు వస్తే ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సభ్యులు వెల్లడిస్తున్నారు. మొత్తం మీద మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యే ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రస్తుతం మా సభ్యుల్లో అసంతృప్తి నెలకొంది. నిన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో దీనిపైనే హాట్గా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇది తీవ్ర చర్చకు కూడా వేదిక అయినట్టుగా తెలుస్తుంది. గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న విష్ణు పదవీకాలం ఇప్పటికీ ముగిసినా కొత్త భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయనే కొనసాగాలంటూ చేసిన తీర్మానంపై కొందరు సభ్యులు మండిపడుతున్నారు. సినీ పరిశ్రమలో కీలక సంస్థ అయిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ జనరల్ బాడీ మీటింగ్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇక నిన్న చేసిన తీర్మానం ప్రకారం ఇప్పటి వరకు బాధ్యతలో ఉన్న విష్ణుయే మళ్ళీ భవనం పూర్తయ్యే వరకు బాధ్యతలోనే ఉండాలని దాని అర్థం. అయితే అది ఎప్పట్లోగా పూర్తవుతుందన్న దానిపై స్పష్టత లేదు. దీంతో సభ్యుల అసంతృప్తి పెరుగుతోంది. అయితే కొంతమంది భవన నిర్మాణం ఎంతవరకు వచ్చిందంటూ కూడా నిలదీసినట్టుగా తెలుస్తుంది. దీనిపై ఎట్లాంటి అప్డేట్ లేకపోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భవన నిర్మాణం పేరుతో అధ్యక్ష పీఠాన్ని అంటిపెట్టుకొని ఉండడం సబబు కాదనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. మంచు విష్ణుపై ఇప్పటికే అసంతృప్తి ఆగ్రహాన్ని కొంతమంది సభ్యులు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద మంచు విష్ణు ఆయన టీంపై చాలామంది గుర్రుగా ఉన్నారు. తక్షణమే నూతన ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి శ్రీపాల్ జాయిన్ అవుతున్నారు, మా సీనియర్ కొలీగ్. శ్రీపాల్, మా జనరల్ బాడీ మీటింగ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్లో వాడివేడిగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మంచు విష్ణు అండ్ టీంపై అసంతృప్తి వెళ్ళగక్కినట్టుగా తెలుస్తుంది. కొంతమంది సభ్యులు బిల్డింగ్ ఎప్పుడు నిర్మిస్తారో తెలియదు, ఆ బిల్డింగ్ నిర్మించే వరకు తానే ఉంటాడంటూ తీర్మానం చేయడం, అంటే దాన్ని అడ్డు పెట్టుకొని ఆ అధ్యక్ష పీఠంపై అట్లే ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా చాలామంది కొంతమంది సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో కూడా కొంతమంది నిలదీస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది మాలో? మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ వ్యవహారం మళ్ళీ తెర మీదకి వస్తుంది. అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది ప్రస్తుతం, అక్కడ ఆ వ్యవహారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రామ్దాస్, ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితే ఇప్పుడు మాలో ముసలం అయితే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. గత 4 ఏళ్ల క్రితం అయితే ఇది ఒక రేంజ్ లో, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తరహాలో లేదంటే ఒక పెద్ద పోస్ట్ తరహాలోనే గొడవలు జరిగాయి. ఇండస్ట్రీ మొత్తము ఒక రచ్చరచ్చ జరిగేసి ఆ టైంలోనే మంచు విష్ణు నిలబడి తను ఒక పెద్ద ఎలక్షన్స్, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనుకోవచ్చు, లేదంటే ఒక పెద్ద ఎలక్షన్స్ అప్పుడు, ఎందుకంటే ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు లాగా ఉంది. ఆ టైంలో చాలా పోరాడి అయితే గెలిచినప్పటికీ తన వాగ్దానాలు, మంచు విష్ణు గారి వాగ్దానాలు చాలా వరకు అలాగే ఉండిపోయాయి. ఇప్పటి వరకు అయితే మా సభ్యులు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికలు జరపాలంటూనే చెప్తున్నారు. మా అసోసియేషన్ సభ్యులు అయితే జనరల్ బాడీ మీటింగ్ తోనైతే మొదలైన చర్చ అని చెప్పవచ్చు. అయితే మా కొత్త భవనం నిర్మించడంలో తీవ్ర జాప్యము ప్లస్ ల్యాండ్ సెలక్షన్ ఏది కాలేదు. ఇంతవరకు ఒకటి జరిగింది, ఇంతవరకు ఏది కాలేదు. ఓన్లీ హాస్పిటల్స్ ఆ చెకింగ్, ఓన్లీ మెడికల్ క్యాంపులు మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎవరికి ఏ విధంగా ఉపయోగపడలేదు కొత్తగా. ఎందుకంటే మా కొత్త భవనం నిర్మించడంలో కూడా తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో మా సభ్యులైతే తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే భవన నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్న కొందరు సభ్యులు అయితే ఇప్పటికే భవన నిర్ణయంపై అయితే ఆ నిర్మాణంపై రాని స్పష్టత అని చెప్పవచ్చు. దీంతో మా సభ్యుల్లో పెరిగిన అసంతృప్తి అయితే కొత్త భవన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయని నిలదీస్తున్నారు సభ్యులు మంచు విష్ణు గారిని. అయితే దీనిపై సరైన సమాధానం చెప్పలేకపోతున్నాడు మా అసోసియేషన్ అధ్యక్షుడు
అయితే ఇప్పటికీ 4 ఏళ్లు కొనసాగుతున్న మంచు విష్ణు అని చెప్పవచ్చు. అయితే ఇచ్చిన హామీపై క్లారిటీ ఇవ్వకపోవడంతో అధ్యక్ష ఎన్నికలు జరపాలని ఖచ్చితంగా సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది రానున్న సంవత్సరం 2026లోని సమ్మర్ లో, ఎందుకంటే మార్చి నుంచి మే వరకు ఎప్పుడైతే ఎన్నికలు జరుపుతారని చెప్పేసి కూడా అడగడం జరిగింది. అయితే మేలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం చేశారు. అయితే ఈసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికలే ప్రణాళికలు మాత్రం ఎవరైనా ఒక అగ్ర హీరో, ఇండస్ట్రీ పిల్లర్స్ 4 అంటారు, ఆ 4 హీరోలు ఎవరు ఓకే అయినా వాళ్ళు అగ్ర హీరో ముందుకు వస్తే ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకైతే మేము సిద్ధంగా ఉన్నామని సభ్యులైతే వెల్లడించారు. అయితే ఇప్పటికీ తమిళనాడులోనైతే విశాల్ మాత్రము, ఎందుకంటే వాళ్ళ నడిగర్ సంఘం కళ్యాణ మండపం కావచ్చు, మహాశిష్ణ అధ్యక్ష బిల్డింగ్ కావచ్చు, ఆ బిల్డింగ్ పూర్తయితేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అయితే ఆయనతో ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఆ ప్రతిజ్ఞ ప్రకారం, ఎందుకంటే అయితే మొన్ననే ఎంగేజ్మెంట్ జరిగింది, ఆ నడిగర్ సంఘం ఇప్పటికీ బిల్డింగ్ అయితే పూర్తవడం జరిగింది, దాంట్లోనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి ఆయన నెరవేర్చుకున్నప్పటికీ అది కూడా ఇక్కడ ఒక ఉదాహరణకైతే మాట్లాడడం జరిగింది తెలుగు సభ్యులు కూడా. ఎందుకంటే మహాశిష్ణ సభ్యులు కూడా తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. ఆ టైంలో మేము ఎలక్షన్ పోరాడి గెలిపించినందుకు ఇదేనా మాకు చేసింది, మహాశిష్ణ సభ్యులు ఏ మాత్రం చేయలేదు, మాకు ఎంతవరకు ఉపయోగపడలేదని మంచు విష్ణు అయితే నిలదీయడం జరుగుతుంది. మంచు విష్ణు అయితే ఎటు తేల్చుకోలేని సమస్య మారింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పటికీ పూర్తి చేస్తాడా, మళ్ళీ ఒకసారి ఎన్నుకుంటే పూర్తి చేస్తానని వాగ్దానం చేస్తాడా అనేది తెలియాల్సింది రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మళ్ళీ చర్చ మొదలైంది. జనరల్ బాడీ మీటింగ్లో కొత్త బిల్డింగ్ సంగతి ఏంటి అంటూ చాలామంది నిలదీశారు. అయితే ఇప్పటివరకు దాని గురించి స్పష్టత లేదు. అయితే కొత్త బిల్డింగ్ నిర్మాణం వరకు విష్ణునే మళ్ళీ ప్రెసిడెంట్గా కంటిన్యూ చేద్దామంటే కొంతమంది తీర్మానం చేశారు. అయితే అలాంటిదేం అక్కర్లేదు, బిల్డింగ్ సంబంధించిన క్లారిటీ లేదు, అతను ఎందుకు కంటిన్యూ అవ్వాలి, మేలో మళ్ళీ ఎన్నిక పెట్టాలి, ఈసారి ఏకగ్రీవంగా ఎన్నిక జరపాలి, పోటీ కూడా అక్కర్లేదంటూ కొంతమంది. సో మా అసోసియేషన్లో హాట్ డిస్కషన్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. విష్ణు అండ్ టీంపై కొంతమంది సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది, అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరి ఈసారి ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుందా? గతంలో జరిగిన రాజకీయాల నేపథ్యంలో ఎవరైనా ముందుకు వస్తే ఆయన్ని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటామంటూ సిద్ధంగా ఉన్నామంటూ సభ్యులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మాలో మళ్ళీ పరిణామాలు ఎలా ఉంటాయని మాత్రం ఆసక్తి రేపుతుంది. మొత్తం మీద గత ఎన్నికల ముందు మా అసోసియేషన్ బిల్డింగ్ను పూర్తి చేస్తానంటూ విష్ణు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. స్థలం చూసి రావడం జరిగింది అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. త్వరలో దీనికి సంబంధించి పనులు కూడా మొదలవుతాయి లేదా అందరితో చర్చలు జరుపుతామంటూ చేశాడు. కానీ అవి ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ఈ చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. మళ్ళీ ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి వచ్చే ఎండాకాలంలో మే నెలలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే హాట్గా చర్చ మొదలవుతోంది.